హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది ఒక కార్గో వెసల్. ప్రజెంట్ బయటికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నది. ఇప్పుడు అక్కడ చూసారు కదండి, టగ్ బోట్స్ అవి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దానికంటూ ఒక ప్రొసీజర్ అయితే ఉంటుందండి షిప్ బయటకు వెళ్ళడానికి. సో అదైతే నేను ఇప్పుడు చెప్తాను. ఒక షిప్ బయటకు వెళ్ళడానికి ఏదేది కావాలో ఫస్ట్ డాక్యుమెంట్స్, తర్వాత పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాలండి. ఫస్ట్ ఏదైతే పోర్ట్ ఉందో ఆ పోర్ట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కార్గో అండ్ ఎక్విప్మెంట్ అయితే చెక్ చేసుకోవాలి బాగానా. ఆ తర్వాత పైలట్ ఆన్బోర్డ్కి వస్తారండి. వన్స్ పైలట్ ఆన్బోర్డ్కి వచ్చిన తర్వాతే షిప్ అయితే బయటకు వెళ్తుంది. ఆ తర్వాత మూరింగ్ లైన్స్ అవన్నీ ముందు వెనకతల రెండు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెక్ చేసుకుని అవన్నీ క్లియర్ చేసుకోవాలి. వన్స్ మూరింగ్ లైన్స్ కట్ ఆఫ్ చేసిన తర్వాత ఇంజిన్ రన్నింగ్లో ఉందో లేదో చూసుకోవాలండి. నావిగేషన్ సిస్టము, ఇంజిన్ అవన్నీ పక్కాగా ఉంటేనే మాత్రమే మనం అయితే సేఫ్గా బయటకు అయితే వెళ్ళగలము. సిస్టమ్స్ అన్నీ చెక్ చేసుకుంటేనే. అప్పుడు కూడా మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఈ టగ్ బోట్ అసిస్ట్ చేస్తున్నాయి చూసారా. ఈ టగ్ బోట్స్ చాలా చాలా డేంజరస్ అండి. ఆ మూరింగ్ లైన్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా పోర్ట్లోని చాలా జాగ్రత్తగా స్లోగా అయితే మాత్రమే వెళ్ళాలి. వన్స్ టగ్ బోట్స్ కొంత దూరం తీసుకుని వెళ్ళి అక్కడ వరకు తీసుకువెళ్ళి అక్కడ నుంచి బయటికి పంపించేస్తాయి. అప్పటి వరకు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైతే ఆన్ బోర్డ్లో ఉన్నారో వాళ్ళు. ఇంకా ఎప్పుడైతే పైలట్ బయటకు వచ్చేసారో, వన్స్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు షిప్ ఫుల్ స్పీడ్లో అయితే మాత్రం వెళ్ళిపోద్దండి. ఎప్పుడైనా సరే టగ్ బోట్స్ పక్కన ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. టోయింగ్ చేసేటప్పుడు, పుషింగ్ చేసేటప్పుడు కూడా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా, మా షిప్ ఆల్మోస్ట్ దగ్గరగా కనిపిస్తుంది కదండి. ఆల్మోస్ట్ గుద్దేసుకున్న టైంలోనే అప్పుడే టగ్ బోట్స్ అనేవి చాలా రెస్క్యూ చేస్తాయండి. ఒక షిప్కి తగిలిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే సేఫ్గా తీసుకుని వెళ్తే బయటకు వరకును. అదే టగ్ బోట్స్ యొక్క డ్యూటీ. ఎప్పుడు కూడా హార్బర్లోనే, రివర్లోనే అయితే మాత్రం ఇది కొంచెం డేంజరస్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పోర్ట్లో అయితే మాత్రం చాలా చాలా సేఫ్టీ చూసుకుంటారండి ఎప్పుడు కూడా టగ్ బోట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకుని వస్తాను. జై హింద్, జై శ్రీరామ్.